రథసప్తమి. ఈ పండగ వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక రాజు, అనారోగ్యంతో ఉన్న అతని కొడుకు, దానికి దొరికిన ఒక దైవిక పరిష్కారం. పూర్వం ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో ఎలా భాగమైపోయిందో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఆలోచించండి, అపారమైన సంపద, అంతులేని అధికారం అన్నీ ఉన్న ఒక మహారాజు తన సొంత కొడుకు జబ్బును ఎందుకు నయం చేయలేకపోయాడు? ఈ ప్రశ్నలోనే మన కథకు పునాది ఉంది. పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు లేక లేక చివరికి ముసలితనంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ సంతోషం ఎంతసేపో నిలవలేదు. ఎందుకంటే ఆ బాబు పుట్టినప్పణ్నుంచి నిరంతరం ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. ఇక రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎన్ని వైద్యాలు చేయించినా లాభం లేకపోయింది. చివరికి మామూలు మనుషులకు అందనిది ఏదో తెలుసుకోవాలని త్రికాలజ్ఞానులైన ఋషులను పిలిపించాడు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ చూడగలవాళ్లని ఆశ్రయించాడు. అప్పుడు ఆ ఋషులు చెప్పిన విషయం విని రాజుతో పాటు అందరూ నివ్వెరపోయారు. ఎందుకంటే ఆ అబ్బాయి అనారోగ్యానికి కారణం ఈ జన్మలో లేదు, దాని మూలాలు గత జన్మలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడే కర్మ సిద్ధాంతం ఎంత పవర్ఫుల్ అనేది మనకర్థమవుతుంది. విషయమేంటంటే, గత జన్మలో ఈ రాజకుమారుడు చాలా ధనవంతుడు, కాని ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. అయితే జీవితం చివర్లో అనుకోకుండా ఎవరో రథసప్తమి వ్రతం చేస్తుంటే చూశాడు. ఆ వ్రతాన్ని అలా చూసిన పుణ్యం వల్ల ఈ జన్మలో రాజకుటుంబంలో పుట్టాడు. కాని ఆ దానం చెయ్యని పాపముంది కదా, అది ఇలా రోగాల రూపంలో వెంటాడుతోందన్నమాట. సో ఋషులు చెప్పింది చాలా క్లియర్ కదా. రాజకుమారుడి అనారోగ్యానికి కారణం అతని గత జన్మ కర్మలే. చూశారా, మనం చేసే పనుల ఫలితం ఎక్కడికి పోదు, అది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. సరే, కారణమైతే తెలిసింది. మరి దీనికి పరిష్కారమేంటి? అప్పుడే ఆ ఋషులు ఒక అద్భుతమైన ఉపాయం చెప్పారు. అదే సూర్యభగవానుడికి చేసే ఒక పవిత్రమైన వ్రతం. ఇదే మన కథలో అసలైన టర్నింగ్ పాయింట్. ఋషులు సూచించిన ఆ వ్రతమే రథసప్తమి వ్రతం. దాన్ని గనక శాస్త్రప్రకారం చేస్తే ఆ రాజకుమారుడి రోగాలన్నీ మాయమైపోతాయని గట్టిగా చెప్పారు. ఓకే, కథ బావుంది. కాని అసలు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ఇప్పుడు ఆచరణలోకి వద్దాం. ఋషులు చెప్పిన పద్ధతి చాలా స్పష్టంగా ఉంది. చూడండి, ముందుగా సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. తర్వాత పళ్ళు నైవేద్యంగా పెట్టి పూజ చెయ్యాలి. ఆ రాత్రంతా నిద్రపోకుండా జాగారం చెయ్యాలట. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ పూజ చేసి చివరిగా ఒక రథాన్ని, సూర్యుడి విగ్రహాన్ని అర్హులైన వాళ్లకి దానమివ్వాలి. ఈ వ్రతంలో ఇంకో ముఖ్యమైన విషయం స్నానం. ఊరికే స్నానం చేయడం కాదు, ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుతూ స్నానం చేయాలి. అలా చేస్తే ఈ జన్మలోనే కాదు, గత 7 జన్మల్లో మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని ఒక బలమైన నమ్మకం. ఇది ఒక రకంగా ఆత్మను శుద్ధి చేసుకునే ప్రక్రియ అన్నమాట. ఇక నైవేద్యం సంగతికి వస్తే ఇది కూడా చాలా స్పెషల్. ఆరుబయట సూర్యుడి ఎండ తగిలే చోట ఆవు పేడ పిడకల మీద ఇత్తడి గిన్నెలో చక్ర పొంగలి వండుతారు. ఆ పాలలా పొంగి పొర్లడాన్ని చూశారా? అది ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందగానికి ఒక మంచి సూచనగా భావిస్తారు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. కాలం మారేకొద్దీ సంప్రదాయాలు కూడా ఎలా సర్దుకుపోతాయో చూడండి. కథలో ఏమో బంగారు రథం దానం చెయ్యాలి అన్నారు. మరిప్పుడు అందరికీ అంత స్థోమత ఉండదు కదా. అందుకే ఇప్పుడు భక్తితో, చిక్కుడుకాయలతో, కొబ్బరిపుల్లలతో ఒక చిన్న రథంలా చేసి దాన్ని పూజిస్తున్నారు. అంటే అసలు ఉద్దేశం ముఖ్యం, కాని ఆడంబరం కాదు. అందుకే ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. సరే, ఇంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తే అసలు మనకు కలిగే ప్రయోజనాలేంటి? మన పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే అన్ని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. అన్నిటికంగా ముఖ్యంగా ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలుగుతాయి. మన కథలో రాజకుమారుడిక్కూడా ఇదే జరిగింది. వ్రతం చేశాక అతను పూర్తిగా కోలుకున్నాడు. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రథసప్తమి అనేది కేవలం ఒక పండగ కాదు, అది మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఒక సంప్రదాయం. మనందరికీ జీవనాధారమైన సూర్యభగవానుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకునే ఒక గొప్ప మార్గం. చివరగా ఒక ప్రశ్న. ఈ కథ, ఈ ఆచారాలు ఇవన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయి?
సూర్యుడి శక్తిని ఆ ఒక్కరోజు పూజించడమేనా? లేక ప్రతిరోజూ మన జీవితంలోకి ఆ శక్తిని, ఆ పాజిటివిటీని ఎలా తెచ్చుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి.